నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. వేయి నామాల వెంకటేశుని వేనవేల లీలల అనుభూతులను పొందిన మన వెంకన్న భక్తుల హృదయ స్పందన ఇప్పుడు చూద్దాం. శ్రీవారు కరుణా సముద్రులు, భక్తుల పాలిట కల్పవృక్షం వంటివారు. మానవులకు ఎన్నో కోరికలు, ఆశలు. ఇలా ఎందరో భక్తులు తమకి సంతానం కావాలనో, చదువు రావాలనో, ఉద్యోగం రావాలనో ఆ శ్రీవారిని వేడుకుంటూ ఉంటారు. ఎందరికో విదేశాల్లో ఉద్యోగం వస్తే శ్రీవారిని సేవించి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇలా దేశ విదేశాల్లో ఎందరో ప్రవాసాంధ్రులు ఆ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో ప్రాంతాల్లో శ్రీవారికి ఆలయాలున్నాయంటే శ్రీవారు ఎంత భక్త సులభుడో, కరుణా సముద్రులో మనం గ్రహించవచ్చు. మరి ఈనాడు ఈ భక్తుని అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు సూర్యప్రకాశ్రావు. మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామం. ప్రస్తుతం నేను అమ్మటివారిపాలెంలో సహోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను కుటుంబం అంతా శ్రీవారి సేవలో ఉంటున్నాం. మేము మా కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మేము స్వామి కైంకర్యం కోసం మేము ప్రతి సంవత్సరం సేవ చేయడానికి వస్తున్నాను. మొట్టమొదటిగా నా కోరిక తీరింది స్వామివారి సేవ వల్ల. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే మా కుటుంబంలో గొప్ప అచీవ్మెంట్ మాకు. అది స్వామివారి సేవ వల్ల మేము మొట్టమొదట 10 మంది వచ్చాము. ప్రతి సంవత్సరం ఒక 20 మంది అట్లా వస్తున్నాం. మేము 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాము. స్వామివారు కృప వల్ల నేను నా కుటుంబము, మా బంధువులంతా క్షేమంగా ఉంటున్నారు. నాతోటి స్నేహితులతో కలిసి ప్రతి సంవత్సరం సేవ చేయడానికి వస్తున్నాం మేము. అందువల్ల మా కుటుంబం చాలా క్షేమంగా ఉంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ఉంటున్నాము. స్వామివారి సేవ చేయటం నా జీవిత లక్ష్యము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారి సేవ చేయడానికి వస్తూ ఉంటాము. చారిత్రాత్మక కాలంలో, పురాణ కాలంలో ఎందరో శ్రీవారి కరుణకు పాత్రులైన సంఘటనలు, కథలు ఎన్నో ఉన్నాయి. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా శ్రీవారి కరుణ అపారం, అపూర్వం. శ్రీవారి కొలువు ఎందరిలోనో భక్తి ప్రపత్తులను పెంపొందించింది. భగవంతుడిపై భక్తి, వినయ విధేయతలు కలిగుండేలాగా ఎందరినో జ్ఞానులుగా తీర్చిదిద్దింది కలియుగ వైకుంఠమైన శ్రీవారి ఆనంద నిలయం. 12 మంది ఆళ్వార్లు, అన్నమయ్య, వేంగమాంబ, కనకదాసు, పురందరదాసు, శ్రీకృష్ణ దేవరాయలు వంటి వారిని వాగ్గేయకారులుగా, చారిత్రాత్మక పురుషులుగా తీర్చిదిద్దింది శ్రీవారి తిరునిలయం. మరి ఇటువంటి కలియుగ వైకుంఠం గురించి ఈ భక్తురాలు ఏమంటున్నారో తెలుసుకుందాం. నా పేరు తుమ్మల పద్మజ అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. స్వామివారి ఆలయానికి నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఇప్పటికి ఒక 15 టైమ్స్ వచ్చానండి. ఆయన చేసే కార్యాలు చాలా వర్ణనాతీతం. నా లైఫ్లో ఆయన మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అలాగే సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు చేయడానికి, నేను ఆధ్యాత్మికంగా ఉండడానికి ఎన్నో మార్గాలను ఆయన చూపిస్తూ వచ్చారు. నా జీవితంలో స్వామి చేసిన కార్యాలు అయితే ఎన్నో ఉన్నాయి. నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. తర్వాత నాకు అబ్బాయి పుట్టాలని నేను కోరుకోవడం జరిగింది. అలాగే నాకు బాబు పుట్టాడు. అలా ప్రతి అంశంలోనే ఆయన చేసిన కార్యాలు ఒకటని నేను చెప్పలేను. ఈ మొక్కు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి నేనైతే రావడం జరిగింది. ఇది వేదాలు పుట్టిన గడ్డ. ఈ వేద భూమిపై రాముడు, కృష్ణుడు వంటి అవతార పురుషులు,
రామానుజులు, కుమ్మరి భీముడు వంటి ఎందరో భక్తులు, పరమహంసలు తిరుగాడిన తిరునిలయం. ఈ ఆధ్యాత్మికతను మనము అలవర్చుకుందాం. శ్రీవారి పాద పద్మాలను చేరుకుందాం. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు. పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు. పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు. పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు. ఎట్టనిదుటనే ఉన్నాడిదే పరమాత్ముడు. భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు. శ్రీవారికి దేశ విదేశాల్లో ఎందరో భక్తులున్నారు. శ్రీవారు ఒక ప్రాంతానికి చెందినవారు కాదు అని ఎందరో భక్తుల వల్ల, వాగ్గేయకారుల వల్ల రుజువైంది. కర్ణాటకకి చెందిన పురందరదాసుని శ్రీవారు అనుగ్రహించిన, తెలుగువాడైన తిమ్మరుసును అక్కున చేర్చుకున్న, ఉత్తర భారతానికి చెందిన హాతీరాం బాబాను కనికరించిన శ్రీవారికి భక్తి ముఖ్యంగాని ప్రాంతం కాదు. మనుషుల మనసు చిన్నది కాబట్టి శ్రీవారు మావారంటే మావారు అని వాదించుకుంటారు. కానీ శ్రీవారికి భక్తులందరూ ఒకటే. మరి ఇప్పుడు ఈ భక్తుని అనుభవం ఏంటో తెలుసుకుందామా? मेरा नाम हेमंत रमाकांत मराठे है। मैं महाराष्ट्र राज्य से जो सिंधुदुर्ग डिस्ट्रिक्ट है वहाँ से आया हूँ। पहली बार यहाँ तिरुपति के दर्शन करने के लिए आया हूँ। तिरुपति देवस्थान के बारे में बहुत सुना था, एक महिमा बहुत लोगों से सुना था, लेकिन तिरुपति का जो दर्शन है वो लेने की एक आस मन में थी और 10-15 साल से मैं कोशिश कर रहा था आने के लिए। लेकिन आज का दिन मेरे लिए बहुत भाग्यशाली रहा, क्योंकि आज के दिन मैं यहाँ आके तिरुपति का दर्शन लेके बहुत प्रसन्न हुआ। तिरुपति का दर्शन लेते हुए उसका जो तेज था, उस तेज से मेरे आंखें भी दीप गई और मैं भाग्यशाली समझता हूँ, क्योंकि पूरे देश में सबसे टॉप का ये देवस्थान है, ये मंदिर है, और वो मंदिर देखने का भाग्य मेरे लाइफ में आया। उसका सब जो मेरी इच्छा थी वो तिरुपति ने पूर्ण की है। मेरे ऊपर तिरुपति का आशीर्वाद हो, ऐसी मांग मैं तिरुपति से करता हूँ। मैं जिस क्षेत्र में काम करता हूँ उस क्षेत्र में मुझे बढ़ती मिले, मुझे यश मिले, और उसके साथ ही मैं एक लाइफ इंश्योरेंस में भी काम करता हूँ, उसमें भी मुझे बढ़ती मिले। और MDRT का एक ध्येय मैंने रखा है, वो भी पूरा करे, ऐसा तिरुपति से मैंने मांगा है। मेरी मंगत मांगी है, वो जरूर पूरी होगी, क्योंकि मेरा पूरा विश्वास वो तिरुपति के ऊपर है। ये सब लोग, हम 19 लोग महाराष्ट्र से, सिंधुदुर्ग से आए हैं, खाली सिर्फ तिरुपति का दर्शन लेते हम सब धन्य हुए हैं, और हमको सबको आशीर्वाद मिले, यही दुआ करता हूँ तिरुपति से। లేరు నీ సాటి దైవము ఇలలోన ఇంకొకరు అంటూ ఎందరో వాగ్గేయకారులు కీర్తించడం శ్రీవారి పట్ల అక్షర సత్యమే కదా. కట్టెదుర వైకుంఠము కాణచైనకొండ తెటెరాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతో శోభనపు కొండ. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ,
పరభూ లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దినివో శ్రీ వెంకటపు కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. నమ్మకమే భగవత్ స్వరూపం, నమ్మకమే శ్రీవారి రూపం. మన కోసం, మన కష్టాలు తీర్చటం కోసం శ్రీవారు అక్కడ ఉన్నారు అంటే అది నమ్మకం. లేదు కేవలం వజ్రాలు, బంగారం, పట్టు పీతాంబరాలతో అలంకరింపబడిన విగ్రహం అనుకుంటే అది అపనమ్మకం. దేశ విదేశాల నుండి ఎందరో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించి సేవించి తరిస్తున్నారంటే అది నమ్మకమే కదా. శ్రీ వ్యాసుల వారు, రాఘవేంద్ర స్వామి, రామానుజుల వారు శ్రీవారిని ప్రత్యక్షంగా చూశారు. మరి వేంగమాంబ ఆ శ్రీవారు స్వయంగా చెప్పటంతో వెంకటాచల మహత్యం, బాలకృష్ణ నాటకం వంటివి రచించారు. అటువంటి శ్రీవారి దర్శన భాగ్యం గురించి, శ్రీవారిపై ఉన్న నమ్మకం గురించి ఈ భక్తుడు ఏమంటున్నారో తెలుసుకుందామా? చిప్పాడి వెంకటామూర్తి అండి. మాది ఎస్కోట, విజయనగరం జిల్లా. మా మిస్సెస్ హార్ట్ ఆపరేషన్ అయిందండి. స్వామివారిని నమ్ముకొని స్వామివారి దయ వల్ల మా మిస్సెస్ హార్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఏడుకొండలో అంటే మాకందరికీ మంచి భక్తిని ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి మాకు బాగా ఫేవర్ అండి వెంకటామూర్తి గారు. శ్రీవారి దర్శించుకోవడానికి వచ్చామండి. శ్రీవారి దర్శనం చాలా చక్కగా అయింది. ఇక్కడ శ్రీవారి పాదాల దర్శనం కోసం వచ్చామండి. మాకు ఏడుకొండల వాడు ఇప్పుడు కూడా మా వెంట ఉండి మంచి మాకు ఆపదలో బాగా నమ్మకం అండి. మాకు నమ్మకమే నీవు, నడయాడే పరమాత్మవు నీవు, నిన్ను నమ్మిన వారికి కొంగు బంగారము నీవు. నమ్మితిని 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 నిన్ను మదిని, నిన్ను నమ్మి చెడిన వారు లేరే భువిని అని పొగిడారు కవి పండితులు. నమ్మకంతో శ్రీవారిని సేవిద్దాం, తరిద్దాం. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. అన్నిటికీ నిధి పరమౌషధము. వెన్నుని నామమే విమలౌషధము. అన్నిటికీ నిధి పరమౌషధము. శ్రీవారు ముక్కోటి దేవతలతో తిరుమల గిరులపై కొలువు తీరటం నిజంగా మన అదృష్టం. భూమిపైన పుట్టిన ఎంతటి మహాపురుషులకైనా కష్ట నష్టాలు తప్పవు. శ్రీ మహాలక్ష్మి కారణంగా శ్రీవారు వైకుంఠాన్ని విడిచి వచ్చి తిరుమల గిరుల్లో మట్టి పుట్టలో చేరటం, సామాన్య గొల్లవాని చేతిలో దెబ్బలు తినటం, పద్మావతి దేవి చెలికత్తెలతో రాళ్ల దెబ్బలు తినటం వంటి కష్టాలను ఎదుర్కొన్నారు. ఇటువంటి కష్ట నష్టాలను చూసిన శ్రీవారు కాబట్టి తనని ఎంతటి కష్టంతో అయినా భక్తులు ఆశ్రయిస్తే చిరునవ్వుతో వారి కష్టాలను నెరవేరుస్తూ ఉంటారు. మరిప్పుడు ఈ భక్తురాలి అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు శ్రీదేవి అండి. నేను తణుకు నుంచి వచ్చాను. నేను చిన్న కాలం నుంచి నా తండ్రి గారు, తల్లి ప్రతి సంవత్సరం తిరుమల దేవస్థానంకి తీసుకొచ్చి దర్శనం చేయించడం అలవాటు. అలాగే దాని అలవాటు నేను కంటిన్యూ చేయటం జరిగింది. ఎంతో నిదర్శనం అండి. ఇక్కడికి వస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మహానుభావుడు ఆయన దర్శనం చేసుకున్న వెంటనే ఎంతో బాధలు కష్టాలు తీరి ప్రశాంతత దొరికినట్టుగా అనిపిస్తుందండి.
అలాగే ఈ తిరుమల దేవస్థానం అంటే ప్రపంచంలోనే మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రం అండి. చెప్పడానికి మాటల్లో సరిపోదండి, ఎందుకంటే అంత ప్రత్యేకత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. అలాగే ఎంతోమంది ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈవేళ వాళ్ళ కష్టబాధలు చెప్పుకుని మొక్కులు చెల్లించుకోవడంలో చాలా ఆనందాన్ని తృప్తిని పొందుతూ ఇక్కడి నుంచి వెళ్ళటం ఇది ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఏదైనా సరే మన మనసులో బాధను కానీ కోరికలు కానీ చెప్పుకుంటే తప్పనిసరిగా తీర్చే దేవుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు ఏడుకొండల స్వామి అని నేను ప్రతి భక్తులకి తెలియజేస్తున్నాను. నేను కలర్ ల్యాబ్ రన్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మా ఫోటో యూనిట్ నుంచి కూడా మా వర్కర్స్ కానీ మేము కానీ అందరం వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుని మనసు ప్రశాంతం అయ్యాక మేము ఇక్కడ కాలాన్ని గడిపి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా అసలు ఎంతో ప్రశాంతంగానండి. ఎక్కడ భోజన వసతులు కానీ దర్శనం కానీ ఏ విషయంలో అయినా చాలా మనసు ప్రశాంతంగా ఎంతో శుచి శుభ్రంగా పరిశుభ్రంగా వాతావరణం ఆహ్లాదజనం వస్తే వదిలిపెట్టి వెళ్ళాలని అనిపించదండి, అంత బాగా మనసు ప్రశాంతం. మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అండి. మా అమ్మాయి మెడికల్ సీట్ గురించి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి టైంలో స్వామికి మనసులో దండం పెట్టుకుని నేను కోరుకోగానే ఆయన సీటు అవటం జరిగింది. అలాగే ఒక విషయం అని కాదండి, మా సంసారంలో ఎన్నో రకాల ఒడిదుడుకులైనా ఏదైనా స్వామికి నేను చెప్పుకోగానే ఆయన తీర్చే ఏడుకొండల స్వామి అండి, ఆపద మొక్కలవాడు. అలాగే కష్ట నష్టాలు ఇప్పుడు బిజినెస్లో అయినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా స్వామి ముందరకు వచ్చి వేడుకోగానే ఎంతో మనసు ప్రశాంతంగా దారి చూపించే స్వామి. ఇది అయితే నాకు చాలా నిదర్శనం అండి. నాకు చాలా సంతోషం అండి అవకాశం ఇచ్చినందుకు. మాధవుడు ఆచరిస్తేనే మానవుడు అనుసరిస్తాడు. అందుకే శ్రీవారు రాముడిగా కృష్ణుడిగా ఎన్నో అవతారాలను ఎత్తి కష్ట నష్టాలను ఎదుర్కొని ఎలా నిబ్బరంగా ఉండాలో సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో మనకి తెలియచేశారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని మలుగరే సిరివలయను చోను జరగరే జరులు పరమ పురుషాయని మలుగరే సిరివలయను చోను జరగరే జరులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. ఇవండి ఈ వారం భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. మరిప్పుడు మన సప్తగిరి మాస పత్రికలో ప్రచురించబడిన ఏ.వి. సుందర్రావు గారి అనుభవం ఏంటో తెలుసుకుందాం. శ్రీవారి దర్శనం కోసం ఎప్పుడు ప్రయాణం చేసినా నడకదారిలో కాకుండా బస్సులోనే జరిగేది. మా ఆవిడ ఏదో విషయంలో ఆ గండం గడిస్తే నడిచి కొండకు వస్తానని మొక్కుకుంది. ఆ సమయం రానే వచ్చింది. సాయంత్రం 4:30కి తిరుపతికి చేరాం. బంధువులంతా బస్సులో తిరుమలకు బయలుదేరారు. కానీ నేను మా ఆవిడ నడకదారిలో బయలుదేరాం. రాత్రి చీకటి, ఎవరూ ఉండరు. ప్రయాణం మంచిది కాదని బంధువులు అన్నారు. కానీ మేము నడక కొనసాగించాం. కానీ పట్టుమని 100 మెట్లు ఎక్కకుండానే మా ఉత్సాహం ఆవిరైంది. ఆయాసం వగర్పు వచ్చి నడవలేకపోతున్నాం. సమయం సాయంత్రం 6:30 అయింది. కాలిబాట మీద లైట్ల వెలుగు తప్పించి ఆకాశం, కొండలు, అరణ్యం అంతా చీకటిలో కలిసిపోయింది. మాకు తోడు ఎవ్వరూ లేరు. కొండ దిగే జనం పల్చబడుతున్నారు. కొంతసేపటికి మేమిద్దరమే ఉన్నాం. రాత్రి 8 గంటలకు మొదటి పర్వతం దాటాం. ఆకాశం నిండా కారు మేఘాలు కమ్ముకొని ఈదురుగాలి, వాన చినుకులు ప్రారంభమయ్యాయి. దానికి తగ్గట్టు లైట్లు కూడా ఆరిపోవడంతో మాకు దిక్కుతోచలేదు. ఇక నాకు శ్రీనివాసునికి చేతులెత్తి మొక్కడం తప్ప మరో దారి కనిపించలేదు.
ఇంతలో టక్ టక్ అని శబ్దం వినిపించింది. చీకటిలో ఎవరో లీలగా మానవాకారం. ఎవరు బాబు? స్త్రీ కంఠం. పరీక్షించి చూశాను. నెత్తిమీద కట్టెల మోపు బాబు. ఇవాళ ఆలస్యమైంది. భయం లేదు, పదండి, నేను తోడుంటాను. ఈ కొండలు కోనలు అడవులు అన్నీ మాకు కొట్టిన పిండి అంది. కరెంటు వచ్చి లైట్లన్నీ వెలిగాయి. దీప తోరణాలతో కొండలన్నీ అందాలు దిద్దుకున్నాయి. వాన తగ్గిపోయింది. కొండల మాటున చంద్రుడు దర్శనమిచ్చాడు. నాడు అన్నమయ్యను ఆదుకొన్న అలవేలు మంగనే ఇవాళ మాకు తోడైందని అమ్మకి నమస్కరించాము. మిగతా పయనమంతా నల్లేరు మీద నడకలా సాగి తిరుమలకి చేరాం. స్వామి ఆ సమయంలో తోడు ఉన్న రీతి జీవితంలో మరపురాని అనుభూతి. వెలినుండులో నుండు విశ్వమింతట నుండు జలజాక్షు శరణమే సాధనము సుండే. వెలినుండులో నుండు విశ్వమింతట నుండు జలజాక్షు శరణమే సాధనము సుండే. అంటూ అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఇలాంటి అనుభవం మీకున్నట్లయితే మీ అనుభూతులను మాతో పాలు పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.